ఈరోజు ప్రభువు దగ్గరికి ఏదో ఆశించి వస్తున్నారు. ప్రభువు నన్ను ఆకర్షించాడు అని అంటారు, కానీ వారు వచ్చేది వారికున్న జబ్బులు నయం చేసుకోవడానికి. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది, ఒక కాపురు ఉన్నాడు. ఆ సంఘంలో ఒక విధవరాలు జబ్బు చేసింది. ఆమెకి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆమె కోసం సంఘంలో ప్రార్థిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి సంఘంతో కలిసి ప్రార్థించాడు పాస్టర్ గారు. అది జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ విధవరాలు మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమెకున్న ఒకే ఒక కుమారుడు సంఘంలో కనిపించట్లేదు. ప్రతి ఆదివారం రెగ్యులర్గా సంఘానికి వచ్చే ఆ యవ్వనస్తుడు తల్లి చనిపోయిన తర్వాత సంఘానికి 3-4 వారాలు రాలేదు. పాస్టర్ గారు అనుకున్నారు, తల్లి చనిపోయింది కదా, బాధలో ఉన్నాడు, సంఘానికి రావట్లేదు, వెళ్ళి దర్శిద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి దర్శించాడు. ఆ అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, రేపటి నుంచి సంఘానికి రానాయనా అని మళ్ళా ప్రేమతో ఆహ్వానించారు పాస్టర్ గారు. ఆ కుమారుడు తిరిగి మాట్లాడుతున్న మాటలు ఏమంటే, నా తల్లిని బ్రతికించలేని ఆ దేవుడి దగ్గరికి నేను రావాలా? నా తల్లిని బ్రతికించలేని నీ సంఘానికి నేను రావాలా? నేను రాను. ఈరోజు ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు మన సమాజంలో. ఏదో ఆశించి వస్తారు, వారు అనుకున్న టైంలో అది జరగలేనప్పుడు మనల్ని నిందిస్తారు, సంఘాన్ని నిందిస్తారు, ఆఖరికి ప్రభువును కూడా నిందించేవారు ఉన్నారు.